నమస్తే జేఎల్టీవీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా భారత రాజ్యాంగ దినోత్సవం. డాక్టర్ బాబాసాహెబ్కు ఘన నివాళి. బీసీ జనగణనపై హర్షాతిరేకాలు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలు. స్టీల్ ప్లాంట్ కార్మికుల వంట వార్పు. కేంద్రం దిగొచ్చేంత వరకు పోరాడతామని హెచ్చరిక. వరద బాధితుల కోసం బీజేపీ విరాళాల సేకరణ. నాతవరం మండలంలో విశేష స్పందన. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విశాఖ నగరంలో భారత రాజ్యాంగ దినోత్సవం అట్టహాసంగా జరిగింది. గాజువాక 100 అడుగుల రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి కమలనాథులు పూలమాలలతో ఘన నివాళి అర్పించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కట్టా పద్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఇన్ఛార్జ్ కరణం రెడ్డి నరసింగారావు హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో టేకేటి పెంటయ్య, బొండా ఎల్లాజీరావు, గూటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు గాజువాక నియోజకవర్గంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీమతి కట్టా పద్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం, అదేవిధంగా నేషనల్ లా డే, దీన్ని పురస్కరించుకొని మరి మన రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించడం జరిగింది. మరి పెద్దలందరూ చెప్పారు, మనం భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 1949లో మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని పెట్టారు. అదేవిధంగా 1950 జనవరి 26 నుంచి మనల్ని పరిపాలించుకునే పూర్తి స్వేచ్ఛ లభించింది ఈ రాజ్యాంగం ద్వారా. ఈ రాజ్యాంగాన్ని రచించడానికి డాక్టర్ మన బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో రాజ్యాంగాలు చదివి మహా మేధావి. ఆయనకున్న డిగ్రీలు ప్రపంచంలో ఎవరికీ లేవు. చాలా చక్కగా రచించి ఈరోజు మనం స్వేచ్ఛగా భారతదేశంలో అందరం భారతీయులుగా కులమతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా అందరూ స్వేచ్ఛగా బతుకుతున్నామంటే మరి ఆయన మనకి ప్రసాదించినటువంటి రాజ్యాంగమే. ఆ రాజ్యాంగం కోసం మరి ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ యొక్క వారోత్సవాలను మరి మేడం గారు, అలాగే పెద్దలు శ్రీ టీకెట్ వెంకటయ్య గారి ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గంలో 10 రోజుల పాటు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ ఆహ్వానించేందుకు మరొకసారి నిర్వాహకురాలు శ్రీమతి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి కేంద్రం వెనక్కి వచ్చినట్లు స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు నిరంతరం ఉద్యమాలు కొనసాగుతాయని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగారావు అన్నారు. ఉక్కు పోరాట సమితి పిలుపు మేరకు పెదకంట్యాడ్లో వంట వార్పు కార్యక్రమం జరిగింది. సందర్భంగా నరసింగారావు మాట్లాడుతూ పోరాటాలు వృధా కాబోవన్నారు. తిప్పల దేవన్ రెడ్డి, ఎన్ రామారావు, బొడ్డు పైడిరాజు, కార్పొరేటర్ పులి లక్ష్మీబాయ్, మహేశ్వర్ రెడ్డి, గురుమూర్తి, పరదేశి, ధర్మాల శ్రీను, ఇల్లప్పు ప్రసాద్, నమ్మి రమణ, దొమ్మేటి రమణ, సత్యారావు, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలని ఈరోజు వంట వార్పు కార్యక్రమం వేలాది మందితో జరుగుతూ ఉన్నది. ఈరోజు రాజ్యాంగం దినోత్సవం నవంబర్ 26వ తేదీ రాజ్యాంగం సమర్పించినటువంటి రోజు. అందుకే దీన్ని కాన్స్టిట్యూషన్ డే అంటాం. ఈ రాజ్యాంగంలో విశాఖ స్టీల్ లాంటి కీలకమైనటువంటి స్టీల్ రంగాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని ఆనాడు నిర్ణయించడం జరిగింది. దాన్ని ఉల్లంఘించి రాజ్యాంగానికి భిన్నంగా మోడీ ఈరోజు ప్రైవేటీకరణ అమ్మడం అనేటువంటి చేస్తున్నాడు. దానికి నిరసనగా వంట వార్పు కార్యక్రమాన్ని పెట్టాం. అలాగే రైతాంగం గత నవంబర్ 26 నుంచి ఈ రోజుకి సంవత్సర కాలం నుంచి కూడా పోట్లాడుతున్నారు. 3 నెలల చట్టాలు వెనక్కి తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని, లేకపోతే మీ సంగతి తేలుస్తామని, మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వంట వార్పు కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహిస్తున్నందుకు ఇక్కడ స్థానిక పెదగంటాడ నిర్వాసిత ప్రజానీకులందరినీ కూడా పోరాట కమిటీ తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. బీసీ జనగణనకు సీఎం జగన్మోహన్ రెడ్డి నడుం బిగించడం పట్ల వైకాపా శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా వైకాపా కార్యాలయంలో సీఎం జగన్ చిత్రపటానికి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి క్షీరాభిషేకం చేశారు. బీసీలకు ముఖ్యమంత్రి సముచిత స్థానం కల్పిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్ అందవరపు సూరిబాబు, అల్లాడ మేఘమాలిని రెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి, దుక్కా లోకేశ్వర్ రెడ్డితో పాటు గంగు శారద, లక్ష్మీ నరసింహ, మహాలక్ష్మి, లలితారాణి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారి కేబినెట్ లో 7 మంత్రులు బీసీ కులాల వారు ఉన్నారు. రాష్ట్ర శాసనసభాపతి మన జిల్లాకు చెందిన తమ్మనేని సీతారాం గారు ఒక బీసీ కులానికి చెందిన వారిని పెట్టారు. మన జిల్లాకు చెందిన ధర్మాన కృష్ణదాస్ గారిని ఒక డిప్యూటీ సీఎం గా ముఖ్యమంత్రి గారు ఉంచారు. అదేవిధంగా ఎన్నికల ముందు వారు బీసీ డిక్లరేషన్ సభ జరిగేటప్పుడు అనేకమైన హామీలు బీసీలకు ఇవ్వటం జరిగింది. అధికారం చేపట్టిన వెంటనే బీసీ కులాల వారికి చట్టబద్ధత కల్పిస్తానన్నారు. ఉప ప్రణాళిక చట్టబద్ధత కల్పిస్తానన్నారు. కల్పించారు.
తగ్గించే ప్రయత్నం చేశారు. నామినేటెడ్ పదవులు ఎస్సీ ఎస్టీ బీసీల వారికి 50% ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని చేశారు. బీసీ కులాల వారికి సంబంధించి ప్రతి ఏటా 15,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం నేను ఖర్చు పెడతాను, 5 ఏళ్లలో 75,000 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి దానికి కూడా కట్టుబడి ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటే అందులో 6 జిల్లా పరిషత్ చైర్మన్ వారు బీసీ కులాల వారు. రాష్ట్ర శాసన మండలిలో 32 మంది ఎమ్మెల్సీలు ఉంటే అందులో 18 మంది ఎమ్మెల్సీలు బీసీ కులాలకు చెందిన వారు. రాష్ట్ర వ్యాప్తంగా 196 ఏఎంసీలు ఉంటే అందులో 80 పైబడి ఏఎంసీలు బీసీ కులాల వారు. దేవాలయ కమిటీలో సగభాగం బీసీ కులాల వారు. మున్సిపల్ చైర్మన్స్ 84 మంది ఉంటే అందులో 40 మంది బీసీ కులాల వారు. రాష్ట్రంలో పెద్ద పెద్ద మహానగరాలకు, విశాఖపట్నం లాంటి మహానగరాలకు బీసీ కులాల వారికి మేయర్ గా చేర్పించే విధానం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏడాది రాష్ట్ర వరద బాధితులకు బీజేసీ సహాయ నిధి సేకరణ ప్రారంభించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపు బారిన పడ్డ బాధితులను ఆదుకునేందుకు విశాఖ జిల్లా నాతవరం మండలంలో బీజేపీ నాయకులు జోలెపట్టి సహాయ నిధి సేకరించారు. మండల బీజేపీ అధ్యక్షులు లాలం వెంకటరమణారావు ఆధ్వర్యంలో తాండవ జంక్షన్ నుంచి ప్రారంభమైన విరాళాల సేకరణ మండల కేంద్రం నాతవరంలో కూడా కొనసాగింది. పోలుపర్తి సూరిబాబు, భవానీ ఉషి, వేముల సూర్యనారాయణమూర్తి, బుల్లిదొర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు లాలం వెంకటరమణారావు. నాతవరం మండల బీజేపీ అధ్యక్షుడిగా నా బాధ్యత. మరి ఈరోజు వరద బాధితులకు సహాయ నిమిత్తము ఈరోజు జోలు పెట్టి నాతవరం మండల హెడ్ క్వార్టర్లో మేము మా కార్యకర్తల సహాయంతో అందరి సహకారంతో ఈరోజు మేము కార్యక్రమం చేయడం జరిగిందండి. మరి మా కార్యకర్తలు కృషితో కొంతమంది ప్రజలు సహాయం చేయడం జరిగిందండి. మిగతా పార్టీల వారు టీడీపీ కావచ్చు, పాలక పార్టీ అవ్వచ్చు, వారు ఎందుకు ఇంతవరకు ఈ బాధ్యతల గురించి పట్టించుకోవట్లేదు అర్థం కాలేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జరిగి సుమారుగా 10 రోజులు అవుతుంది. ఇంతవరకు ఎటువంటి బాధ్యతలకు మేమున్నామని భరోసా కూడా ఇవ్వడం జరగట్లేదు. మాట్లాడితే కేంద్రం ఇవ్వలేదు, కేంద్రం అని చెప్తున్నారు. కేంద్రం ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తుంది. ఇతర పక్షంలో మా కేంద్ర ప్రభుత్వం, మా నరేంద్ర మోదీ గారు ప్రజలకు ఏం చేయాలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. మా వంతు మా రాష్ట్ర పిలుపు సోమవీరత్ గారి పిలుపు మేరకు ఈరోజు మేము రాష్ట్రం మొత్తం నిన్న ఈరోజు కూడా సహాయ నిధికి ప్రజలు బాధ్యతలకు సహాయం చేయాలని చెప్పేసి ఒక పూర్తి బాధ్యతతో ప్రసాగం చేయాలని చెప్పేసి మేము ఈరోజు చేయడం జరిగిందండి. వారు తోచిన సహాయం చేశారు. మేము కూడా ఇచ్చిన విరాళాలని రాష్ట్ర పార్టీకి పంపిస్తామని చెప్పేసి మేము చేస్తున్నాం. నమస్కారం. జనగణన ద్వారా బీసీలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ పక్షపాతి అన్నారు కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేడాడ తిలక్. ఎస్సీ ఎస్టీ కులాలకు గుర్తింపు ఇచ్చినట్టే బీసీల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దేశంలో కనీవిని ఎరగని రీతిలో గుర్తింపు ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో నడుపూరి శ్రీరామ్మూర్తి, దుబ్బు వెంకట్రావు, తమ్మన్నగారి కిరణ్, సత్యం, రాజేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు. శాసన మండలి ఏకగ్రీవంగా తీర్మానం చేసి మరి ఈరోజు కేంద్రానికి పంపించడం జరిగింది. ఇలాంటి శుభ సందర్భంలో ఒక ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసిన చంద్రబాబు నాయుడు శాసనసభలో ఉండకుండా బీసీ కులాలకు సంబంధించిన ఈ జనగణన జరుగుతుంటే, దాని తీర్మానం జరుగుతుంటే, దాన్ని శాసన మండలంలోనూ శాసనసభలో తీర్మానించడానికి ప్రవేశపెడుతుంటే ఒక ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు శాసనసభలో ఉండకుండా ఆ కులాల మీద అతనికి ఎలాంటి అభిప్రాయం ఉందో అతను తీసుకునే నిర్ణయం ద్వారా తేటతెల్లమైంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అనేకమైన నిర్ణయాలు ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలకు సమాన ప్రాతిపదిక ఇస్తూ 50% మహిళలు స్థానిక సంస్థల్లోనూ, కార్పొరేషన్స్లోనూ, గవర్నమెంట్ కార్పొరేషన్స్లోనూ. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత బసనబోయిన ఆనందరావును పౌర సంక్షేమ సంఘం ఘనంగా సత్కరించింది. పాత్రికేయ రంగంలో ఆనందరావు సేవలను గుర్తించిన విజేఎస్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును ప్రదానం చేసిన నేపథ్యంలో మధురవాడ పాత్రికేయులు ఆధ్వర్యంలో కొమ్మది కూడలిలోని త్రిశక్తి ఫంక్షన్ హాల్లో ఆనందరావు అభినందన సభలో పలువురు ఆనందరావు దంపతులు తల్లిని సత్కరించారు.
విజేఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, కార్పొరేటర్లు మొల్లి హేమలత, పిల్ల మంగమ్మ, లొడగల అప్పారావు, నగరాల కార్పొరేషన్ చైర్మన్ సుజాత, ఎన్వీఎస్ చౌదరి, మరుపిళ్ల పైడిరాజు, అప్పరాజు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మిత్రులు, సోదరులు, స్వాగత ప్రదర్శన చేసినటువంటి సాంబశివరావు గారికి, నేటి సన్మాన రచయిత సోదరుడు ఆనంద్ గారికి, మరి చిరకాల మిత్రుడు సునీల్ మనస్కుడు విజయ్ కుమార్ గారికి, పిల్ల విజయ్ కుమార్ గారికి, మన ఆర్గనైజింగ్ కమిటీ సురేష్ గారికి, బాలు గారికి, నాయుడు గారికి, పేరు పేరున కార్పొరేటర్లకు, పేదలకు, వివిధ పార్టీల ప్రతినిధులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు కూడా అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నారు. మరి మధురవాడ మిత్రులు, జర్నలిస్టుల పాత్రికేయులు నాకు అత్యంత ఇష్టం. ఎందుకంటే మారుమూల ప్రాంతాల జర్నలిస్టులు ఆటోమేటిక్గా అది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ఏ విధంగా కలిసిమెలిసి శరవేగంగా మధురవాడ అభివృద్ధి చెందుతుంది అనేది కూడా అత్యంత రెండు జర్నలిస్టులు అందరూ కూడా ఇంచుమించు అందరూ పత్రికా రంగంలో కొనసాగుతున్నారు, మీడియా రంగంలో కొనసాగుతున్నారు. మరి వీరందరికీ కూడా వీరి సమస్యలు పరిష్కరించాలన్నా వీరికి ఎటువంటి ఆంధ్రప్రభకు 6 ఏళ్ళు 7 ఏళ్ళు రావాలి. మా ఆనందం మన ఆనందకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మధురవాడ పరిసర ప్రాంతాల్లో మీరందరూ చిరతరాలు తింటున్న ఈ మధురవాడికి రోజు అనేక సంస్థలకి దృష్టికొచ్చినప్పటికీ మీ పరిధిలో ఉండి సమస్యలు పరిష్కరిస్తూ మీ వంతు సర్వాల అభివృద్ధి అందించినందుకు మేమందరం ఎంతో గర్వపడతాం. మన మధురవాడ వ్యక్తికి అవార్డు రావడం అంటే మాకు వచ్చినట్టే సంతోషం. ఎందుకంటే ప్రసరిపరులు లేదా రాజకీయ నాయకులు లేదా కొన్ని మన మధురవాడ అందరం కలిసిమెలిసి ఉంటాం. ఈరోజు ఇంత మహోత్తరమైన కార్యక్రమం పట్ల ఇంతమంది ఇచ్చేసారంటే చాలా ఆనందదాయకంగా ఉంది. ఏదో ఒక పార్టీ మీటింగ్ అయితే ఆ పార్టీలో ఉంటారు, కానీ ఈరోజు మధురవాడ జర్నలిస్టులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలో రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా శుభ్రంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆనందం గురించి ఎంత చెప్పినా నాకు నేను చెప్పుకునేటట్టుగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆనందంగా ఒకసారి మా స్నేహం గత 23 సంవత్సరాలు జరిగింది. 1990లో మీరు మామగారు అయినటువంటి గణపతి పాత్రులు శోభాబు గారు నాకు అభ్యర్థి. మేమిద్దరు కూడా శోభాబు గారిని ఆశ్రయిస్తాం. గిరిజన ప్రాంతాల్లో పీసా చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లా అనంతగిరి మండలం కొత్తూరు, కాశీపట్నం, చిలకలగెడ్డ తదితర పంచాయతీల్లో జరిగిన అవగాహన సదస్సులకు హాజరైన ఈవోపీఆర్డీ మల్లేశ్వరరావు పీసా చట్టంపై అవగాహన కల్పించారు. 5వ షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేక అధికారాలు ఉన్నాయని, పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలకు పీసా కమిటీ తీర్మానం తప్పనిసరి అన్నారు. సెక్రటరీలు వై రామస్వామి, వరలక్ష్మి, శ్రీనివాసరెడ్డి, సర్పంచులు, పీసా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనేది గమనిస్తారు. నేను సో నేను ఈ గ్రామానికి, చిలకలగడ్డ గ్రామానికి ఉదాహరణ చెప్తున్నానండి. ఈ చిలకలగడ్డ గ్రామానికి నేను పీసా గ్రామ సభకు అధ్యక్షులను, ఉపాధ్యక్షులను అని మీరు ఐడెంటిఫికేషన్ చేసుకుంటారు. అప్పుడు ఎంతమంది తెలుస్తుందండి? ఆ వచ్చే సభకు వచ్చే మొత్తం ప్రజలందరికీ మీరు ఎవరు అనేది ఐడెంటిఫికేషన్ అవుతుందా అవునా చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను అంటే నేను నేను మీకు విషయం చెప్పడానికి యాక్చువల్లీ వెల్ఫేర్ ఎస్టేట్ చెప్పమని నన్ను ఈ సభని మోనిటరింగ్ చేయమని నాకు పంపించారు. కానీ యాక్చువల్లీ నేను విషయం తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్తున్నాను అంటే ఇది వెల్ఫేర్ ఎస్టేట్స్ మోనిటరింగ్ చేసి వాళ్ళ దగ్గర మీకు ట్రైనింగ్ ఇప్పించమని నన్ను ఈ సభని మోనిటరింగ్ చేయమని నాకు ఎలక్ట్ చేయబడ్డది. ఎనీహో అది వేరే విషయం. ఇక్కడ ఏంటంటే
మనం ఆ సబ్జెక్ట్ని మనం ఎలా అయితే సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ వస్తుంది అనే దానికోసం చెప్పాను. ఓకేనండి. ఇక నెక్స్ట్ మనకి ఈ చిలకలగడ్డ అంటే ఉదాహరణ చిలకలగడ్డ అంటే కొత్తూరు అనుకోండి, లేకపోతే ఆ గ్రామానికి మనము ఒక పీసా కమిటీకి అధ్యక్షులు ఉపాధ్యక్షులు అండి. నేనే పీసా కమిటీకి అధ్యక్షులు అనుకోండి. అయితే నేను వెళ్తాను. ఈ గ్రామంలో ఒక ఇన్స్టిట్యూట్స్, ప్రతి ఇన్స్టిట్యూట్స్ని కూడా విజిట్ చేసే అధికారం మీకు ఉందండి. ప్రతి ఇన్స్టిట్యూట్ అంటే గవర్నమెంట్ పబ్లిక్ అదే ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా పబ్లిక్ ప్రాపర్టీ అండి. అది ఎవరి సొంతం కాదు. అర్థమైందండి. సచివాలయాలు అయితేనేవి, స్కూల్స్ అయితేనేవి, అంగన్వాడీ సెంటర్స్ అయితేనేవి, హాస్పిటల్స్ అయితేనేవి, ప్రతి ఒక్క పబ్లిక్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కూడా పబ్లిక్ ప్రాపర్టీ. ఆ పబ్లిక్ ప్రాపర్టీని మనం వెళ్ళి అక్కడ ఉదాహరణకి ఒక స్కూల్ తీసుకుందాం. అది మనం పేసా కమిటీ, మనం ఒక కమిటీ అయినప్పటికీ మనం ఏం పట్టించుకోవట్లేదు. ఉదాహరణకి పట్టించుకోకపోతే అలానే రన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందండి, మన గ్రామంలో ఉన్న పిల్లలు ఎడ్యుకేషను పూర్తిగా దెబ్బతింటుంది. దానిని మనం 1-2 సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే అప్పుడు మనం ఎవరనేది తెలుస్తుంది. మీరు ఎంత ఐడెంటిఫికేషన్ కోసం చెప్పారే అలా తెలుస్తుంది. అప్పుడు మన స్కూల్ సైడ్ విజిట్ చేస్తే ఈరోజు ఎంతమంది స్కూల్ టీచర్స్ ఉండాలి, ఎంతమంది ఉన్నారు, అసలు ఎంతమంది రావట్లేదు, ఏమిటి పరిస్థితి, మా పిల్లల తాలూకా పరిస్థితి ఏమవుతుంది, అదే విషయాన్ని ఈ తీర్మానంలో రాసుకొని హైయర్ ఆఫీసర్స్ పంపిస్తే వెంటనే అక్కడ రెక్టిఫై అవుతుందండి. అంటే మన గ్రామాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే దాని మీదే ఈ గ్రామ కమిటీ అదే పీసా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఒక స్కూల్ కోసమే చెప్పాను. అదే స్కూల్ అవ్వచ్చు, తర్వాత సచివాలయాలు అవ్వచ్చు, లేకపోతే అంగన్వాడీ సెంటర్స్ అవ్వచ్చు, లేకపోతే హెల్త్ సెంటర్స్ అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా ఈ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలని. అర్థమైందండి. పెదకంచాడ 75వ వార్డు దుర్గవానిపాలెం గ్రామంలో బాబు జగజీవన్ రావు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది. రాజ్యాంగం పొందుపరిచి 72 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అసోసియేషన్ వేడుకలను నిర్వహించింది. పెదకంచాడ జంక్షన్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వైసీపీ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఎం పరదేశి, గంట్యాడ గురుమూర్తి, టేకేటి పెంటయ్య, ములకలపల్లి ఈశ్వర్రావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం. ఈ దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైందంటే 26వ తారీఖు 11వ నెల 1949లో అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కృషి చేసి రాసి పార్లమెంట్ ఆ రోజు రాజ్యాంగ పరిషత్తు కమిటీకి అప్పగించారు. ఆ రాజ్యాంగ పరిషత్తు కమిటీ పార్లమెంట్లో 1 సంవత్సరం పాటు రాజ్యాంగాన్ని కూలాంశంగా చర్చించి, కూలాంశంగా అంటే మన భారతదేశంలో 12 మతాలు, 122 మండలీకరాలు, అనేక ప్రాంతాలు, అనేక ఇవన్నీ కూడా ఏ ఒక్కరికి కూడా హాని కలగకుండా, ఏ ఒక్కరికి కూడా అభిమానం ఎక్కువ అవ్వకుండా నిష్పక్షపాతంగా సమపాల్లో ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరుడికి, ఈ భారతదేశ ప్రతి పౌరుడికి న్యాయం అందించాలని ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఆమోదించారు. బాబు జగజీవన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలు గర్వంగా చెప్పుకునే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించి పొందుపరిచిన 72 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయనకి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ దళిత యువమోర్చా ఉపాధ్యక్షులు టేకేటి పెంటయ్య గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ, అలాగే దుర్గవానిపాలెం సంఘం అధ్యక్షులు గంట్యాడి గురుమూర్తి గారికి, అలాగే మన కాకినాడ పెంటారావు గారికి, అనపర్తి రమణ గారికి, కనిత వెంకన్న గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగానికి నేటికి 72 సంవత్సరాలు పూర్తి అయినటువంటి సందర్భంగా మరి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలనే ఒక ఆలోచనతో ఇక్కడ బాబు వెల్ఫేర్ అసోసియేషన్, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కేటటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొన్ని ఏర్పాటు చేసినటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మనకు రాకుండా మనకున్నటువంటి ఈ రిజర్వేషన్ పాలన ప్రతి ఒక్కరు కూడా ఆమోదం పొందే విధంగా మరి అతను రాసినటువంటి రాజ్యాంగానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించే విధంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరి అందరూ కూడా అన్ని వార్డుల్లో కూడా ఈరోజు ప్రతి ఒక్క
ప్రతి వార్డులో కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. బీసీలందరికీ విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయంగా మరింత మేలు చేకూర్చేందుకు బీసీ గణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభ తీర్మానించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకోసం నడుం బిగించిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. గాజువాకలో డీసీఎంఎస్ చైర్మన్ పల్లా చిన్నతల్లి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, ఎం పరదేశి, రాజన్న వెంకట్రావు, నక్కా వెంకటరమణ, సిరట్ల శ్రీనివాస్, ఎన్నేటి రమణ, బీవీవి అప్పారావు, ధర్మాల శ్రీను, అచ్చినాయుడు, రాజేష్ పాల్గొన్నారు. బీసీ జన గణన బిల్లుకి మరి కేంద్రానికి రాష్ట్రం తరఫున మద్దతిస్తూ మనం యొక్క మద్దతుని బీసీలు అభ్యున్నతి కోసం చేసిన ప్రయత్నానికి ఈరోజు గాజువాక నియోజకవర్గం మరి పెద్దలు గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాజువాక ఇన్ఛార్జ్ అంటే దేవన్ రెడ్డి గారికి, అలాగే మరి బీసీ సంఘాల నుంచి వచ్చిన అందరూ నాయకులు, అలాగే అన్ని వార్డుల నుంచి అన్ని ప్రాంతాల నుంచి గాజువాక నుంచి విచ్చేసిన నాయకులు, మహిళలు కానీ మరి సీనియర్ నాయకులు కానీ కార్పొరేటర్లు కానీ కార్పొరేటర్ అభ్యర్థులు కానీ అందరం కూడా ఈరోజు మరి ఈ బీసీ జనగణన దానికి మనం ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తూ ఈరోజు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాళ్ళ అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బీసీ జనగణనను అసెంబ్లీ ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ఒక సంచలనం. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ అన్ని విధాలుగా అన్ని కులాలు కూడా ఆయన మాత్రం బ్రహ్మాండంగా మరి ఒక న్యాయాన్ని పాటిస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఈ యొక్క ఎప్పుడో మన స్వతంత్రం రాకుండా ముందు ఉన్నటువంటివన్నీ కూడా మరి ఏ అయితే మరి అప్పుడు ఉన్నటువంటి బీసీ, ఎస్టీ, మైనార్టీలకు ఏ విధంగా ఈ ప్రాతిపదికంగా వాళ్ళకి ఇస్తున్నటువంటి హక్కులు కానీ అధికారాలు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడున్నటువంటి జనాభా విపరీతంగా పెరిగింది. వాళ్ళకి రావాల్సినటువంటి వాటా సమాన హక్కులు అన్నిట్లో కూడా సమాన హక్కులు ఉండే విధంగా దాన్ని మళ్ళీ కూడా ఈరోజు బీసీ జనగణన అనేది గత 30 ఏళ్లుగా జరగలేనిది. వేళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను గుర్తించి చేసినటువంటి ఒక్క ఘనత సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినప్పటికి కూడా బీసీలను గుర్తించినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా ఈరోజు ఇప్పటికే 2.5 ఏళ్లుగా అనేక రకంగా బీసీలకు గుర్తించి అటు రాజకీయ పదవులు కానీ ఇటు సంక్షేమ పథకాలు కానీ అందిస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఈరోజు బీసీలు ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బీసీలు బ్యాక్ బోన్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి అనుగుణంగా ఈరోజు కేంద్రానికి తీర్మానం చేస్తే ఇంకా బీసీలు ఎదగాలని, ఒక పక్క విద్య పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా కూడా బీసీలు ఎదుగుతారు. ఈ తీర్మానం ద్వారా బీసీలు ఎంతమంది ఉన్నారనేది తెలుస్తుందని ఒక పెద్ద ఆలోచనతో ఈ తీర్మానం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు కృతజ్ఞతలు తెలుపుతూ ఏపీ స్టేట్ తెలుగు ఫిలిం టీవీ ఇండస్ట్రీస్ అసోసియేషన్, అసోసియేటెడ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 6వ వార్షికోత్సవం గాజువాకలో ఘనంగా జరిగింది. ఫెడరేషన్ అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ హాజరై కార్మికులకు గుర్తింపు కార్డులు అందజేశారు. కళాకారులు కార్మికులకు ఒకే వేదికపైకి తీసుకొచ్చిన భూపతిరాజును అభినందించారు. నటులు పొట్టి మూర్తి, ఎఫ్ఎఫ్ బాబాయ్, ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి ఉపాధి అవకాశాలు వస్తూ ఉన్నాయి, శుభ్రంగా హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి కళాకారులకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్న ఉద్దేశంతో మరి ఫెడరేషన్ పెట్టి 24 యూనియన్లు కూడా ఏదైతే ఒక సినిమా తీయాలనుకుంటే 24 యూనియన్లు పనిచేస్తారు కానీ ఆ సినిమా తయారవ్వదు. ఈ 24 యూనియన్లు అన్ని రకాల టెక్నీషియన్స్, మోడల్స్, జూనియర్ ఆర్టిస్టులు, మహిళా వర్కర్స్, బౌన్సర్స్, ఫైటర్స్, ఇలాగా ఫోటోగ్రాఫీ వర్కర్స్, అలా 24 యూనియన్లు పనిచేస్తేనే ఒక సినిమా తయారవుతుంది.
ఆ 24 యూనియన్లు ఈ ఏదైతే ఏపీ స్టేట్ ఫెడరేషన్ ఉందో దానికి అనుబంధంగా మరి 24 యూనియన్లు మరి రిజిస్టర్ చేయాల్సిన ఉద్దేశంతో ఆ రోజు మరి చేసినప్పటికీ 9 యూనియన్లు మనకు పూర్తిగా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అది మనకు ఒక్కటే ఉంది. ఆ సొసైటీ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఇక్కడ పెద్దల నాయకత్వంలో వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఫెడరేషన్ అనేది ఐక్యంగా పోరాడు ఒక సమస్యల్ని పరిష్కరించే ఒక వేదికగా దీన్ని మనం గుర్తించవచ్చు. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎంత ఆనందాన్ని ఇస్తుందో దాని వెనుక అంత బాధ కూడా ఉంటుంది. నాకు ఇండస్ట్రీకి సంబంధించి అంత పెద్ద నాలెడ్జ్ లేకపోయినా కొంచెం నాకు తెలిసిన నాలెడ్జ్తో ఇండస్ట్రీలో ఈ రీసెంట్ టైంలో కరోనా టైంలో చాలామంది ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసి ఇబ్బందులు పడే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఆ కరోనా నుంచి తేరుకుంటూ ఇప్పుడిప్పుడే మళ్ళీ ఫిల్మ్ ఛాంబర్ అనేది మళ్ళీ వెలుగులోకి వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. అదృష్టం ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేది విశాఖపట్నంకి వచ్చి ఎంతోమంది మన ఫిల్మ్లో ఆర్టిస్టులకి చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. మధురవాడలో భారత రాజ్యాంగ దినోత్సవం అట్టహాసంగా జరిగింది. స్థానిక జోనల్ కార్యాలయంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి ఆమె కొనియాడారు. శ్రావణ్ కుమార్, కనకరాజు, చంద్రరావు, పోతిన ఎల్లాజీ, పోతిన రమణ, పోతిన ప్రసాద్, గుంటబోయిన సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. రైట్ ఇవ్వడం జరిగింది కాన్స్టిట్యూషన్ ద్వారా. మనందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దగ్గర నుంచి, ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ దగ్గర నుంచి, ఫ్రీడమ్ ఆఫ్ ప్రాపర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ చూసింగ్ అవర్ ఓన్ రిలీజియన్. మరి ఏ క్యాస్ట్ అని, ఏ మతం మనం మనం ఏ రిలీజియన్ చూస్ చేసుకోవాలనేది కూడా మనకు ఫ్రీడమ్ ఉంది. మరి అందరినీ సమానంగా ఈక్వల్గా ట్రీట్ చేయాల్సింది అది కంపల్సరీ. అందరూ రెస్పెక్ట్ చేయాలి, ఎవరు దాన్ని దాటి చేయడానికి వీల్లేదని తెలుపుకుంటూ మన అందరం సమానం అని మరొకసారి తెలుపుకుంటూ, మరి తెలియకుండా ఎవరో తప్పులు చేస్తున్నారు సోదరా, కానీ దాని మనం అలానే చాలా పాజిటివ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఈ సమాజంలో అని మీకు తెలుపుకుంటూ, అలానే మా కాలేజ్ విషయానికి వస్తే మరి చాలా మంది ప్రిన్సిపల్స్ ఉన్నారు, చాలా మంది హెచ్ఓడీస్ ఉన్నారు. మరి బెస్ట్ టీచర్ అవార్డ్స్ కూడా వాళ్ళు జేఎన్టీలో తీసుకున్నారు. మరి ఎంతో మంది పిల్లల్ని వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు. మరి వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ వాళ్ళే అని నేను ఈరోజు మీకు చెప్తున్నాను. మరి ఫార్వర్డ్ క్యాస్ట్ కంటే కూడా అనకూడదు, కానీ మరి దళితులుగా ఉన్న వారే ప్రిన్సిపల్స్ చాలా మోటివేటెడ్ ఎంపవర్డ్ సోల్స్ వారందరూ. మరి వారందరూ కూడా మీరందరూ ఈక్వల్, మరి మాకంటే ఒక మెట్టు మీరే మరి గొప్పవారని నేను ఈరోజు చాలా గౌరవంగా మీకు గర్వంగా చెప్పదలుచుకున్నాను. డిప్యూటీ సీఎం కూడా ఇచ్చారు. సో మున్ముందు రానున్న కాలంలో ఇంకా అవకాశాలు ఇస్తారు, ఎంకరేజ్ చేస్తారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు చిన్న చూపు చూడదని మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. మరి మీ అందరికీ, సోదరులందరికీ, మనందరికీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా శుభాకాంక్షలు. మరి భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు విశాఖ నగరంలో పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకర నరసింహారావు, తేడా కనక మహాలక్ష్మి ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం బీఎస్పీ పార్టీపై కాకర నరసింహారావు, తేడా కనక మహాలక్ష్మి, కాకర శ్రీనివాసరావు రచించిన పల్లె పల్లెన బీఎస్పీ జెండా చూడరో గీతాన్ని ఆవిష్కరించారు. యార్లగడ్డ శారద, డాక్టర్ పాండ్రంకి వెంకటరమణ, కాకర రమణ తదితరులు పాల్గొన్నారు. ఇంటి ఇంటికి ఎగురుతుందిరో బహుజన జెండా చూడరో, భోగే పేదల జతరా బహుజన వెలుగు చూడరో, అరే భోగే పేదల జతరా. నా పేరు పెద్దల కనక మహాలక్ష్మి, విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జ్ బహుజన సమాజ్ పార్టీ. 72వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ పైన పల్లి పల్లిన అనే పాట మేము కాకర నరసింహ గారు, కాకర శ్రీనివాస గారు, నేను పాట రాసి పాడాము. అయితే ఈ యొక్క పాటని ప్రతి పల్లెకి, ప్రతి గడపకి, ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లాలని నినాదంతో ఈ పాటలు రాసాం. రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ఆయన చెప్పే ప్రతి మాట కూడా పల్లెకి తీసుకెళ్ళాలి, ప్రతి యువత కూడా బహుజన జెండాను పట్టుకోవాలి, బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేయాలి అని చెప్తున్నారు. సారు మాటలు తీసుకొని ఈ పాటను రాయడం జరిగింది. అలాగే రాష్ట్ర కమిటీ వారు అంతా కూడా బహుజన సమాజ్ పార్టీ బలోపేతం చేయటకు, రానున్న రోజులు 2024కి పార్టీని గెలిపించటకు చాలా కృషితో పనిచేస్తున్నారు. మేము కూడా ఇక్కడ మా టీముతో పార్టీని ముందుకు తీసుకెళ్తూ
ఈ పార్టీని గెలిపించడానికి నిరంతరం కృషి చేసి పనిచేస్తామని మేము చెప్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి నియోజకవర్గ అధ్యక్షులకి మరియు వార్డు అధ్యక్షులకి జైభీములు తెలుపుకుంటున్నాను. ఈ పార్టీకి నిర్మాత పాండ్రంగి వెంకటరమణ గారు అందించారు కావున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు కాకర శ్రీనివాస్ గారు, కాకర నరసింహ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జైభీములు తెలుపుకుంటున్నాం. ఈ పాటని దయచేసి నన్ను ఆశీర్వదిస్తూ ప్రతి పల్లెకి, ప్రతి గ్రామానికి అందరూ కూడా ఈ పాట వినిపించి ఈ పాటను వేసుకుంటూ మన పార్టీ బలోపేతం చేస్తారని నేను మీ అందరికీ తెలుపుకుంటున్నాను మనస్ఫూర్తిగా. జై భీమ్, జై బీఎస్పీ. నా పేరు కాకర నరసింహరావు, జిల్లా ఇన్ఛార్జ్ బహుజన సమాజ్ పార్టీ. 72వ భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం వారి యొక్క పార్టీ మేనిఫెస్టోలను అమలుపరుస్తున్నారు తప్ప రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిచి మన భారత రాజ్యాంగం అతి గొప్పదని చెప్పి తెలియజేశారు. ఆ యొక్క రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలకు అందించాలని, రాజ్యాంగం ద్వారా పరిపాలన సాగిస్తే ప్రతి పౌరుడికి కూడా ప్రతి హక్కు ఉంటుందని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మా ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులందరికీ కూడా జైభీములు తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్. ఆలయంలో పనిచేసే ఉద్యోగుల సంక్షేమానికి ప్రతి ఏటా కొంత సొమ్ము దేవస్థానం హెచ్చిస్తుందని, సిబ్బంది భక్తుల పట్ల భక్తిభావంతో మెలగాలని మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పెనువత్స వాసురాజు అన్నారు. ఆలయంలో జరిగిన ఉద్యోగుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ ఉద్యోగుల సంక్షేమానికి అమలు చేసిన కార్యక్రమాలను వివరించారు. గత సంవత్సరం ఉద్యోగ విరమణ పొందిన కాలే మురళీకృష్ణ, అనారోగ్యంతో మరణించిన షేక్ బాబు సుబాన్, ఇల్లా శ్రీనివాసరావుకు ఈపీఎఫ్ ద్వారా ఇన్సూరెన్స్ పెన్షన్ ఇస్తున్నామన్నారు. అందరూ కలిసిపెట్టుగా దేవస్థానం ఆదరించే నెక్స్ట్ మన ఏసీ కేరళ కలిసి దేవస్థానం పెంచాం. ఆ పెంచినప్పుడు దేవస్థానం పెంచుకోవడం జాగ్రత్తగా కలిసి వేసుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పిఠాపురంలో జరిగిన వేడుకల్లో మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ్ కుమార్, దళిత సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న జగన్ సర్కార్ తిరిగి అధికారిక వికేంద్రీకరణ బిల్లులు ప్రవేశపెట్టే అర్హత కోల్పోయిందన్నారు. రాజ్యాంగ దినోత్సవ ఆమోద సభకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో, విధిలేని పరిస్థితుల్లో ఆమోదింపజేస్తున్నటువంటి భారతదేశ సార్వభౌమాధికారం ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుందో మీ అందరికీ తెలుసు. ఈ జాతికి, ఈ దేశానికి దశ చూపించినటువంటి గొప్ప రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విలువలు ఈరోజు మట్టిలో కలిసిపోయేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, భారతదేశంలో ఏర్పడింది. డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి రిజర్వేషన్ విధానాన్ని తొంగలో తొక్కి పబ్లిక్ సెక్టార్ యూనియన్, కార్పొరేట్ కంపెనీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి 2014 నుంచి 2021 వరకు 6 లక్షల ఉద్యోగాలు దళితులకు పోగొట్టడానికి అత్యంత అద్భుతంగా పథకం రచించిన బీజేపీ అండదండలతో నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ గవర్నమెంట్ కూడా ఈరోజు దళిత జాతికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. 3 రాష్ట్రాల బిల్లు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిచ్చి నిర్ణయాలు తీసుకుని 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక్కొక్క పిల్లవానికి కూడా ఉద్యోగం ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో, ఒక్క కంపెనీ కూడా తేలేని దుర్మార్గ పరిస్థితుల్లో ప్రభుత్వ పరిపాలన చేస్తూ సిగ్గు లేకుండా మళ్ళా అపరిపక్వమైనటువంటి చట్టాలు చేశామని ఆ చట్టాలను వెనక్కి తీసుకొని 2.5 సంవత్సరాల. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం చినకొత్తలంక పంచాయతీ సర్పంచ్ పొత్తూరి ఉమారాణి ప్రజల అనారోగ్యం బారిన పడకుండా పారిశుధ్య పనులపై దృష్టి సారించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉన్నందున సర్పంచ్ గ్రామంలో శానిటైజేషన్ మెరుగుపరిచే చర్యలు చేపట్టారు. కార్మికుల చేత శానిటైజేషన్ పనులు దగ్గరుండి చేయించారు. సొసైటీ అధ్యక్షులు పీటీవీ వర్మతో కలిసి సర్పంచ్ ఉమారాణి పనులను పర్యవేక్షణ చేశారు. వార్డు సభ్యులు కూడా పాల్గొన్నారు.
వెలమ సోదరులు ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగా ముందంజలో ఉండాలని విశాఖ డీసీసీబీ చైర్పర్సన్ చింతకాయల అనిత జమీలు దంపతులు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరులో జరిగిన తుని నియోజకవర్గ వెలమ సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన కోటనందూరులో జరిగింది. సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు పరవాడ తాతబాబు, కోటనందూరు ఎంపీపీ లగుడు శ్రీను, వేముల రాజబాబు, లోవా మాజీ చైర్మన్ లాలం బాబ్జీ, గొర్లి రామచంద్రరావు, సుర్ల లోవరాజు, కొరుప్రోలు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన వెలమ సోదరి సోదరులందరూ కూడా ఏర్పాటు చేసిన సమారాధన కార్యక్రమానికి నేను మా శ్రీమతి అనిత రావడం చాలా ఆనందంగా ఉంది. కోటనందూరు మండలం మాకై కొత్త కాదు, మా స్వగ్రామం కూడా అల్లిపూడే. ఎందుకంటే ఇది నా నర్సీపట్నం నియోజకవర్గంతో సమానంగానే చూస్తూ ఉంటాయి. ఎందుకంటే సంబంధాలు కానీ పెళ్లిళ్ళు కానీ అనేక కార్యక్రమాలు రాజకీయ పరంగా కూడా సంబంధాలు ఉన్నాయి. అయితే మరి నర్సీపట్నంలో సెటిల్ అవ్వడం వల్ల మేమంతా నర్సీపట్నం నియోజకవర్గం వైజాగ్ డిస్ట్రిక్ట్లోకి వెళ్ళిపోయాం. ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఆ పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా బాబురాజు గారు కానీ, ప్రసాద్ కానీ, రమణ గారు కానీ అందరూ కూడా ఎన్నోసార్లు ఫోన్ చేయడం కూడా జరిగింది. రాబోతున్నాను, నేను ప్రత్యేకంగా వస్తాను, రాష్ట్రంలో వస్తానన్నాను. మరి మన సైట్లో వాళ్ళు పోసుకుని అవ్వడం కూడా లక్కీ. లేదంటే లాస్ట్ సెట్ అయితే నేను మిస్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మనం మన కోసమే కాకుండా భావితరాలకు సంబంధించినటువంటి భవిష్యత్తులో మన పిల్లలు కానివ్వండి, పెద్దలు కాని వాళ్ళకి కూడా చాలా మందికి ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా వారికి యొక్క వెలమను కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్లాలని మంచి ఆలోచనతో, మంచి నిరుపేదలకు ఇంకా మనలో చాలామంది ఉన్నటువంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి మన ముందు చాలామంది పెద్దలు ఉన్నారు. వారు కూడా వారి యొక్క సలహాలు, సూచనలు ప్రతిదీ కూడా వారి యొక్క సూచనల మీదకి మరింత అభివృద్ధికి తోడ్పడాలని, అటువంటి సూచనలు మన పెద్దలు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మంచి చక్కటి సలహాలను ఇచ్చి, సందేశాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపించుకుందాం. జై వెలమ, జై జై వెలమ. ఆ తోటలో మనం భోజనం చేస్తే ఎవరైతే భోజనాలు చేస్తారో వారందరికీ అన్ని శుభాలు కలుగుతాయట. అన్ని పాపాలు పోయి శుభాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పబడింది. ఆఖరి ధర్మరాజు కూడా యమధర్మరాజు కూడా పారిపోతాడు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే సంఘం పెట్టడానికి కారణం ఏజెండా మనం ఒకసారి చెప్పుకోవాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ పార్టీస్, ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలోనే మన వాళ్ళు ఉన్నారు. ఏ పార్టీ అయినా, ఏ సంఘం నాయకుడైనా అందరూ మన బంధువులే. అందుచేత వెలమలంతా ఒక్కటే, వెలమ జాతి వర్ధిల్లాలి అని నినాదంతో ఈ సంఘం 1987లో స్థాపించాలి. ఇందులో 4 సెక్షన్లు కూడా ఉన్నాయి. మన దాంట్లో పద్మనాయక వెలమ, గొప్ప వెలమ, ఆది వెలమ, పోలినాయక వెలమ. విశాఖపట్నంలోని కొండగుడిపై మేరీమాత ఉత్సవాలు డిసెంబర్ 8వ తేదీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కొండగుడి కన్వీనర్ బి సురేష్ బాబు తెలిపారు. ఈ పండుగకు దూర ప్రదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి భక్తుడు విధిగా మాస్క్ ధరించాలని కోరారు. ఉత్సవ ఏర్పాట్లను ఉత్సవ కమిటీ మీడియా ఇన్ఛార్జ్ రవికుమార్ తెలిపారు. నగరంలో విశాఖపురి మేరీమాత, అమలోత్పరి మాత పండుగ వేడుకలు ఎంతో ఆత్మీయంగా ఈ సంవత్సరం కూడా ప్రారంభం కావడానికి పుణ్యక్షేత్ర యాజమాన్యము ఎంతో ప్రాధాన్యతనిస్తూ పరిశుభ్రత, చుట్టూ ఉన్న పరిసరాలను ఎంతో ఆధ్యాత్మికంగా సిద్ధపరుస్తూ భక్తులను ఆహ్వానిస్తుంది. ఈ నెల 29 సోమవారం ఉదయం నుండి భక్తుల సౌకర్యార్థము వివిధ సమయాలలో పూజ, ఆరాధన సాంఘ్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా భక్తులను గుంపులుగా పవిత్ర ప్రాంగణానికి రాకుండా ఏకాంతంగా వచ్చి ప్రార్థనలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈనాటి ఈ పండుగ నవదినాలలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఆరాధన సాంఘ్యాలు నడిపించడానికి
వారి పూజ్య గురువులతో పుణ్యక్షేత్రానికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరము మా నూతన ప్రొవిన్షియల్ సుపీరియర్ గారు ఉదయం 6 గంటలకు ఇంగ్లీష్లో పూజ ఆరాధన సాంగ్యాలు ప్రారంభిస్తారు. తదుపరి సాయంత్రము 4:30కు మన విశాఖ అగ్రపీఠాధిపతులు వారు మహాఘనత వహించిన మల్లవరపు ప్రకాశ్ పీఠాధిపతులు పవిత్రమైన మరియ తల్లి జటావిష్కరణతో పండగ వేడుకలు ప్రారంభిస్తారు. డిసెంబర్ 8 ఆ పండుగ పర్వదినాన మన చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుండి రాష్ట్రాల నుండి భక్తులు తల్లి యొక్క ప్రార్థనా సాయం కోరి పుణ్యక్షేత్రానికి సమర్పిస్తూ ఉంటారు. సంవత్సరాలుగా కొండగుడిలో వెలసినటువంటి విశాఖపురి మేరీ మాత లేదా అమలోద్భవి మాత మహోత్సవాన్ని జరుపుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. మరి ఈ యొక్క పండుగను జరుపుకోవడానికి మేము మాత్రమే కాదు, ఒక విశాఖపట్నంలో మాత్రమే కాదు, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం నుండి మరియు ఒడిశా రాష్ట్రం నుండి కూడా ప్రజలు తండోపతండపులుగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క పండుగను ధరిస్తూ మరి యొక్క పూజా కార్యక్రమాల్లో, ఆరాధన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ మరి ప్రభుని యొక్క దీవెనలు మరియు మాత యొక్క ఆశీస్సులు పొందడానికి ఆడుతుంటారు. మరి అటువంటి పండుగను జరపడానికి మరి మన విశాఖపురి మేరీ మాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారు ఫాదరు కొండల జోసఫ్ గారు చెప్పినట్లుగా ఈ యొక్క ఉత్సవానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. మరి మీరు మాత్రం మనం ఇంకా కరోనా కష్టకాలంలో ఉన్నాం కనుక అందరూ కూడా మాస్కులు ధరించి శానిటైజర్లు ఉపయోగిస్తూ మరి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా, అసౌకర్యం కలగకుండా మీరు నిబంధనలు పాటిస్తూ ఉన్నట్లయితే పండుగ చక్కగా అందరికీ ఆమోదయోగంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరూ ఆరోగ్యవంతులుగా మరియు మా దీవెనలు పొంది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. భక్తులందరికీ మరియు మాత దర్శనంతో పాటు పాప సంకీర్తనం చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దూరం నుంచి వచ్చే భక్తులకు కూడా కొన్ని ఆహార పానీయాలు సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సందర్భంలో మాకు సహకరిస్తున్నటువంటి పోలీస్ విభాగానికి, శానిటరీ విభాగానికి, మరి తదితర సహాయకులందరికీ వాలంటీర్స్ ఫాదర్ జెడ్ జోసెఫ్ గారి ఆధ్వర్యంలో వాలంటీర్స్ కూడా దాదాపు 300 మంది వాలంటీర్స్ ఏర్పాటు చేసి భక్తులందరికీ సహాయం చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దైవిక కార్యక్రమము అనాదిగా ప్రాచీనమైనటువంటి ఈ మేరీ మాత ఉత్సవము ఘనంగా జరుపుకోవడానికి మేమందరం కూడా సిద్ధమవుతున్నాము. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత కలిసి వివిధ రంగాల్లో ప్రతిభా పోటీలు నిర్వహించనుంది. 6 విభాగాల్లో జరిగే పోటీలకు నవంబర్ 26 నుంచి ఎంట్రీలు ఆహ్వానిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల విజేతలకు డిసెంబర్ 19న విశాఖలోని ఉడా చిల్డ్రన్స్ ఆడిటోరియంలో బహుమతుల ప్రదానం చేస్తారు. విజేఎఫ్లో రామ్ చరణ్ ట్రోఫీ 2021ని అతిథులు ఆవిష్కరించారు. ఫిల్మ్ మేకర్ సత్యానంద్, విజేఎఫ్ అధ్యక్షులు శ్రీనుబాబు, సుదర్శన్, నాగలక్ష్మి పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించినటువంటి ట్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా ఆ సినిమాని ప్రమోషన్ చేసే భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని, తద్వారా అలాగా అందులో విజేతమైనటువంటి వాళ్ళకి రాబోయే సినిమాల్లో కూడా చక్కటి అవకాశాలు కల్పించాలని ఒక సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 6 విభాగాలకు సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రతిభా పోటీల్ని రామ్ చరణ్ ట్రోఫీ 2021 పేరుతో ధనుంజయ టీం నిర్వహిస్తున్నారు. సో ఈ కాంపిటీషన్స్ లో పాల్గొన్నటువంటి వాళ్ళు 6 విభాగాలుగా దీన్ని విభజించారు. అందులో సింగింగ్, క్లాసికల్ డ్యాన్సు, వెస్ట్రన్ డ్యాన్సు, షార్ట్ ఫిల్మ్లు, మోనో యాక్షన్, అలాగే బాడీ బిల్డింగ్, ఈ 6 విభాగాలకు సంబంధించి ఈ కాంపిటీషన్ ఉంటుంది. ప్రతి విభాగంలో కూడా పార్టిసిపేట్ చేయాలనుకున్న అభ్యర్థులు 5 నిమిషాలు వీడియో మించకుండా వారి ప్రతిభని చిత్రీకరించి వీడియో ద్వారా సంబంధిత ఆర్గనైజర్స్ కు వాట్సాప్ ద్వారా పంపించినట్లయితే వారిని
ఎంపిక చేసి చివరగా డిసెంబర్ 19వ తారీఖున ఫైనాన్స్లో సిరిపురం జంక్షన్ దగ్గర ఉన్నటువంటి చిల్డ్రన్స్ ఎరీనాలో చిరంజీవి గారి కుటుంబం నుంచి వచ్చేటువంటి పెద్దల సంవత్సరంలో ఇతర పెద్దల సంవత్సరంలో ట్రోఫీని, రామ్ చరణ్ ట్రోఫీని, అలాగే క్యాష్ ప్రైజ్ కూడా ప్రతి విభాగం నుంచి 3 ఇవ్వడం జరుగుతుంది. అంటే 1, 2, 3 ప్రైజులకి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ అండి. ఎంట్రీ ఫీజు కూడా దీనికి కలెక్ట్ చేయలేదు. కేవలం ఎక్కడ ఏ టాలెంట్ ఉన్నా దానికి ఒక వేదిక కల్పించాలి, తద్వారా అది ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం మీదే అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తోంది. దానికి నేను ఇక్కడ విశాఖపట్నంలో ధనుంజయ టీం ద్వారా ఇది నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. ఈ పూర్తి స్థాయిలో ఈ బాడీ బిల్డింగ్ అనే ఒక రంగంలో ఇలాంటి గణేష్ గారిని, అలాగే షార్ట్ ఫిల్మ్ డివిజన్లో యాదకుమార్ గారిని, అలాగే సోలో యాక్టింగ్ విషయంలో భాస్కరాచారి గారిని, సింగింగ్ విషయంలో నాగలక్ష్మి గారిని, అలాగే వెస్టర్న్ డ్యాన్స్ విషయంలో సుదర్శన్ గారిని, క్లాసికల్ డ్యాన్సుల విషయంలో ఎంతో అనుభవం ఉన్న మా అరుణ్ సాయి గారిని, ఇలా ఆయా రంగంలో నిష్ణాతుల చేత ఇది ముందుకు వెళ్ళబడుతుంది. అలాగే ఈ 6 ఆర్గనైజర్సే కాకుండా సెమీఫైనల్స్ లో ప్రతి ఆర్గనైజర్తో ఒక ముఖ్యమైన అనుభవం ఉన్న 2 జడ్జీలు కూడా పాల్గొంటారు. రిజిట్మెంట్ 263 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రిజిట్మెంట్ తరపు బైక్ ర్యాలీ కొనసాగుతుంది. కలకత్తా నుంచి బాలసూర్, భువనేశ్వర్, విశాఖపట్నం మీదుగా సాగుతున్న బైక్ యాత్రకు గాజువాకలో ఘన స్వాగతం లభించింది. పాత గాజువాకలో బైక్ ర్యాలీ నిర్వాహకులకు ప్రజా సంఘాలు బ్రహ్మరథం పట్టాయి. ఈరోజు మద్రాస్ రెజిమెంట్ 263వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుతుండగా మద్రాస్ రెజిమెంట్లో జరిగే అన్ని బెటాలియన్ల తరపు నుంచి బైక్ ర్యాలీ నిర్వహణ జరిగింది. ఇది భారతీయ సైన్యంలోనే అతి పురాతనమైన రెజిమెంటు మద్రాస్ రెజిమెంట్. బ్రిటిష్ గవర్నమెంట్ అండర్లో నుంచి పనిచేస్తూ ఈరోజు 33 బెటాలియన్కి స్థాయికి ఎదిగింది. ఈరోజు మన మద్రాస్ రెజిమెంట్ సైనికులు, వీరనారిమణులు, వార్ వీడర్స్ వీళ్ళందరికీ ప్రతి ఏరియాలో టచ్ చేసుకుంటూ కలకత్తా నుంచి భువనేశ్వర్, బాలాసూర్ నుంచి ఇక మీదుగా విజయవాడ, గుంటూరు, కోయంబత్తూరు వరకు ఈ ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణంలో చేసినప్పుడు అందరు మద్రాస్ రెజిమెంట్ సంబంధించిన యూనిట్ల నుంచి ఎవరైతే యుద్ధంలో పాల్గొన్నారో, అలాగే కిల్లెడ్ ఎనిమీ యాక్షన్లో చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళని స్మరిస్తూ మద్రాస్ రెజిమెంట్ తరపు నుంచి ఒక రకమైన ఈ ప్రయాణాన్ని చేస్తున్నారు. ఇలాంటి ప్రయాణాలు మరెన్నో జరగాలని, ఇక ముందు కూడా మన మద్రాస్ రెజిమెంట్ జెండా ఎప్పుడూ అన్ని రెజిమెంట్ల కంటే ముందు ఉండాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటాం. का स्वर्णिम विजय वर्ष के उपलक्ष्य में मद्रास रेजिमेंटल सेंटर ने एक बाइक रैली स्टार्ट किया है, जो ऑल ओवर इंडिया, ऑल डायरेक्शंस फ्रॉम नॉर्थ एक्सिस, ईस्टर्न एक्सिस, वेस्टर्न एक्सिस से अलग अलग टीमें मोटरसाइकिल में ट्रैवल करते हुए इस रूट में आने वाले मद्रास रेजिमेंटल सेंटर के जितने भी वॉर वेटरन्स हैं, एक्स सर्विसमैन हैं और वीर नारीज़ हैं, उनसे मिलते हुए ये दूरी तय करते हुए लास्ट में 3 दिसंबर को त्रिवेंद्रम में जाके कंग्रीगेट होगी, जहाँ पे इस बाइक रैली का समापन होगा। हम 20 मद्रास की तरफ से 1 ऑफिसर, 1 जवान, 1 जेसीओ और 8 जवान कोलकाता से हमने ये ईस्टर्न एक्सेस को फॉलो करते हुए स्टार्ट किया। हम अपने टाइम में 2500 से ज़्यादा किलोमीटर तय करेंगे। अभी तक हम कोलकाता से भुवनेश्वर, बालासोर होते हुए भुवनेश्वर से विशाखापट्टनम, फिर आगे हम विजयवाड़ा, गुंटूर, ओंगल और लास्ट में कोयंबटूर में फिनिश करेंगे। పేద విద్యార్థులకు ఆదుకునేందుకు శ్రేయోభిలాషి ఫౌండేషన్ ఏర్పాటైంది. ఈ ఫౌండేషన్ ద్వారా ఎంపిక చేసిన విద్యార్థుల అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామని వ్యవస్థాపకులు పి నానాజీ చెప్పారు. ఇందులో భాగంగా నర్సీపట్నంలో చదువుతున్న పేద విద్యార్థికి బి రాజేష్ సహాయంతో 2000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. వాడు పేదవాడి కింద కాకుండా అభివృద్ధి చెందాలంటే చదువు ఒకటే మార్గం అని నేను ఒక ఫౌండేషన్, శ్రేయోభిలాష్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శ్రేయోభిలాష్ ఫౌండేషన్ ఉద్దేశం ఏంటంటే ఎవరన్నా వెనకబడి ఆర్థికంగా చదువుకోవడానికి ఇబ్బంది పడే వారికి ఆర్థికంగా కొంత సహాయం చేయడం కోసమని నేను ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫౌండేషన్ ఈ రోజు నుంచి మా ఫౌండేషన్ పనులు ప్రారంభించడం అనేది జరిగింది. తొలిసారిగా మా ప్రారంభోత్సవానికి నా మిత్రుడు రాజేష్ సహకారంతో ఒక వెనకబడిన పేద అమ్మాయికి ఆర్థిక సహాయం అనేది అందించడం జరిగిందన్నమాట. ఇలాగే నా మిత్రుడు రాజేష్కు ఉన్న ఫౌండేషను తరపున కూడా మా ఫౌండేషన్కి అన్ని విధాల సహాయం చేస్తామని ఈ సందర్భంగా మాట ఇవ్వడం జరిగింది.
ఈ మీడియా తరపున నేను ఒక ముఖ్య విషయం చెప్తున్నాను. కరోనా టైంలో నా మిత్రుడు 3,005 కుటుంబాలకి ఎంతో ఆర్థికంగా సహాయం అనేది అందించడం జరిగింది. ఈ ఇంత మంచి పని చేసిన నా మిత్రుడు రాజేష్కి శ్రేయోభిలాష్ ఫౌండేషన్ నుంచి అభినందనలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అట్టహాసంగా భారత రాజ్యాంగ దినోత్సవం, డాక్టర్ బాబాసాహెబ్కు ఘన నివాళి. బీసీ జనగణనపై హర్షాతిరేకాలు, సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలు. స్టీల్ ప్లాంట్ కార్మికుల వంట వార్పు, కేంద్రం దిగొచ్చేంత వరకు పోరాడతామని హెచ్చరిక. వరద బాధితుల కోసం బీజేపీ విరాళాల సేకరణ, నాతవరం మండలంలో విశేష స్పందన. ఇవి నాటి జేఎల్టీవీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.